స్వాగ్ సినిమా మేము రాజరాజ చోర ఎండింగ్ వచ్చే టైంకి అనుకున్నామండి చేద్దామని చెప్పి. సో ఫస్ట్ హసిత్ నాకు పాయింట్ కింద చెప్పాడు. కథ కింద కంప్లీట్ తయారు చేసి ఒక 6-7 months తర్వాత ఫుల్ నెరేషన్ ఇవ్వడం జరిగిందండి. నేనైతే కథని ఆశ్చర్యపోయా. ఇదేంటిది అంటే కథే చాలా పెద్ద కథ, వంశాల కథ, తరాల కథ, అదంతా చెప్పడం అంటే అంత ఈజీ మ్యాటర్ కాదండి. సో ఆ విషయంలో నేను 100% నేను ఎప్పుడు డబుల్ యాక్షన్ కూడా చేయలేదు. అలాంటిది 4 పాత్రలు అంటే కొంచెం భయం వేసింది. బట్ హసిత్ మీద నమ్మకం, హసిత్ గురించి నాకు తెలుసు ఎలా హ్యాండిల్ చేస్తాడో ఏంటనేది, అదొకటే నమ్మకం. ఆ నమ్మకానికి స్లోగా హసిత్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం అందరూ కూడా యాడ్ అవటం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. మా భరద్వాజ్ గడు, స్వరూపు, సూర్య, మన వీళ్ళందరూ యాడ్ అవ్వటం, శ్యామ్ గడు, ప్రేమ్ అందరూ యాడ్ అవ్వటం, కరీం అందరూ యాడ్ అవ్వటం, స్లోగా టెక్నీషియన్స్ మా వివేక్ సాగర్, విప్లవ్, వేద వీళ్ళందరూ యాడ్ అవ్వటం కంప్లీట్ ధైర్యం వచ్చిందండి. ఓకే, మంచి టీం, చాలా ప్యాషనేటెడ్ టీం. ఇప్పుడు ఈ టీం అందరికీ మేము ఎంత ఇది అనుకున్నా, ఎంత కథ గొప్పగా చేసినా, ఏది చేసినా ముందు దాన్ని మీ అందరి దగ్గరికి చేర్చాలంటే ప్రొడ్యూసర్ ఉండాలి. అది మాకు విశ్వ గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేయటం అనేది చెప్తున్నాను సార్, మనకి జస్ట్ 1 month బ్యాక్ ఒక 2 అడుగులు వెనక్కేసింది సింహం అంతే. 4th చూపిస్తుంది మన సినిమా. నాదైతే చాలా కాన్ఫిడెన్స్, ఎందుకంటే మీలాంటి ప్రొడ్యూసర్లు ఉండాలి, రావాలి, ఇంకా మీరు అనుకున్నది అచీవ్ అవ్వాలి. 100తో ఆగకూడదు, 200 కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంట్లో ఒక 10-15 సినిమాలు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విశ్వ గారు అండ్ వివేక్ గారు మాకు చేసిన సపోర్ట్ ఈ సినిమాకి చాలా టీం అందరూ కూడా, వీరాగాడు అందరూ కూడా మాకు మధ్య నుండి చాలా మంచి సపోర్ట్ చేశారు. సో ఇప్పుడు సినిమా మొదలైంది. సినిమా మొదలైన తర్వాత చేస్తున్నాం షూటింగ్. ఆ ప్రాస్థెటిక్లని ఇవని ప్రతి సినిమాకి పడి కష్టమే. ఈ సినిమాకి కొన్ని రెట్లు ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. మా టీం అందరికీ సినిమా స్టార్ట్ అవ్వకముందు పిలిచి, నేను ఎప్పుడు ఏ సినిమాకి అలా చెప్పనండి, ఇది చాలా గొప్ప అవకాశం మనకి. ఈ సినిమా నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. మళ్ళీ మీరు లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలంటే, ఇలాంటి సినిమాకి పని చేయాలంటే చాలా కష్టం, చాలా అరుదు. తెలుగులో అయితే ఇంకా అరుదు. సో మీకు ఏదున్నా చాలా ఓపెన్గా చెప్పండి, హ్యాపీగా నేర్చుకోండి అని చెప్పా. డెఫినెట్లీ అది వర్త్ అవుతుంది అందరికీ, టీం అందరికీ కూడా చెప్తున్నా. ప్రణీత్.